ఆర్ యు రెడీ? యేసయ్యా, నా ఒంటరితనములో నన్ను విడిచిపెట్టకండి దేవా. యేసయ్యా, నా ఒంటరితనములో నన్ను విడిచిపెట్టకండి దేవా. ఒంటరితనం భయంకరం. ఎందుకు ఒంటరితనం గుండా మనం వెళ్తాం? ఆశించింది జరగలేనప్పుడు, ఊహించింది జరగలేనప్పుడు, మన స్వప్నాలు చెదిరిపోయినప్పుడు, ఇంటిలో మరణం జరిగినప్పుడు, ఒక కొత్త స్థలానికి వెళ్ళినప్పుడు దేని గుండా వెళ్తాం? ఒంటరితనం గుండా వెళ్తాం. ఆ ఒంటరితనం గుండా వెళ్తున్నప్పుడు మన ప్రశ్నలు ఎలా ఉంటుందో తెలుసా? నా దేవా, నా దేవా, నాకు ఏమీ అర్థం కావట్లేదయ్యా. తండ్రి, అసలు ఏమీ అర్థం కావట్లా. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లా. ఏం చేయాలి దేవా? నేనేం చేయాలి? సతమతం అయిపోతానా? ఏం చేయాలి? కానీ యేసయ్యకి ఇది కొత్త కాదు. ఆయన సిలువలో మరణిస్తాడని వచ్చిన కానుండి చెప్తున్నాడు. ఆయన సిలువలో మరణిస్తా, అందరు నన్ను వదిలేస్తారు, కాపరిని కొడతారు, గొర్రెలు మీరు చెదిరిపోతారు, నేను మరణిస్తా, సమాధి చేయబడతా, అన్నీ చేస్తా. ఆయన కొత్త కాదు. కానీ ఈరోజు నేను చెప్పనా, నీ కొరకు నా కొరకు ఆ ఒంటరితనం గుండా ఆయన వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు తెలుసా? నువ్వు నీ ఫ్రెండ్ ఎంతో నమ్మకంగా ఉండేవాళ్ళు. మీ ఫ్రెండ్ 5 లక్షల రూపాయలకి నిన్ను మోసం చేశాడు. ఎంత? నువ్వు నీ ఫ్రెండ్, నువ్వు ఆ ఫ్రెండ్ని 5 లక్షల రూపాయలకి ఏం చేసావు? మోసం చేసావు. అది నీకు తెలియదు. ఎవరికి తెలుసు? నీ ఫ్రెండ్ తెలుసు. ఆయన హృదయములో అతనికి ఏం పట్టదు? నిద్ర పట్టదు. కలవరం, నేరారోపణ. ఇంత నమ్మకస్తుడి దగ్గర నేను 5 లక్షలు మోసం చేశానే, ఆ వేదన అతనికి పోదు. ఎందువలన? ఆ పాపం అతన్ని ఏం చేస్తుంది? కృంగతీస్తుంది, ఒంటరితనంలోనికి నడిపిస్తుంది. ఆ పాపం అతన్ని కృంగతీసేస్తుంది. ఒక అన్నయ్య చెల్లి దగ్గర 16 లక్షలు తీసుకొని, అన్నయ్య 16 లక్షలు తిరిగిమ్మంటే అన్నయ్య ఏమన్నాడు తెలుసా? అన్నయ్య వదిన ఏమన్నా తెలుసా? నువ్వు మాకెప్పుడిచ్చావు, నువ్వు మాకు అప్పుడిచ్చావు. మీకు తెలుసా, ఆ చెల్లి ఏమీ అనలా. కానీ ఆ అన్నయ్యకి వదినకి ఆ మాట వాళ్ళని ఏం చేయలా? నిద్ర పట్టనివ్వాల. వేదన కృంగ తీసేస్తుంది. ఆ పాపం వాళ్ళని ఏం చేస్తుంది? కృంగ తీసేస్తుంది. నిన్ను మోసం చేసిన ఆ వ్యక్తికి ఆ పాపం అతన్ని కృంగ తీసేస్తుంది. అన్నయ్యకి వదిన్ని కృంగ తీసేస్తుంది. ఒక్క వ్యక్తికి ఒక్క పాపం, ఒక్క పాపం. అలాగైతే సిలువలో యేసయ్య 2 కొరింథీ రాసిన పత్రిక 5:21, 2 కొరింథీ రాసిన 5:21, నీ కొరకు నా కొరకు ఆయన పాపంగా మారెను. అంటే నీ పాపాలన్నీ ఆయన మీద మోపబడినాయి, నీ పాపాలన్నీ ఆయన మీద మోపబడినాయి. ఆయన ఇప్పుడు భయంకరమైన ఒంటరితనం గుండా వెళ్తున్నాడు. ఎందుకు తెలుసా? నీ ఒక్క పాపమే నిన్ను ఒంటరితనం గుండా, నేరారోపణ గుండా తీసుకెళ్తే అందరి పాపం ఒకేసారి ఆయన మీద పడిపోయింది. అందరి పాపం అతన్ని ఏం తీసుకెళ్తుంది? ఒంటరితనం గుండా వెళ్తుంది. కానీ ఆ ఒంటరితనములో, ఆ చీకటి సమయములో యేసయ్య సిలువలో వేలాడింది 6 గంటలు. 6 గంటలు పగలగా ఉంది, మిగతా 3 గంటలు భయంకరమైన చీకటి. ఆ చీకటిలో ఒంటరితనం గుండా వెళ్తున్నాడు. తల్లి కనబడట్లా, శిష్యులు కనబడట్లా, అందరూ చెదిరిపోయారు. దేవుడు అతను విడిచిపెట్టినట్టుంది. పరిస్థితి అంతా విడిచిపెట్టినట్టుంది ఒంటరితనం గుండా. అటువంటి ఒంటరితనం గుండా వెళ్తుండగా కూడా యేసయ్య చేసిన అద్భుతం ఏంటి తెలుసా? ఇంకా తండ్రి మీద ఆధారపడుతున్నాడు, ఇంకా దేవుని మీద ఆధారపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంత ఒంటరితనములో కూడా దేవుని వాక్యం మీద ఆధారపడుతున్నాడు. ఏంటిది? కీర్తనలు 22:1, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడనాడితివి? నా ఆర్త ధ్వని వినక నువ్వు ఎందుకు దూరంగా ఉన్నావు? ఇంత ఒంటరితనంలో కూడా ఏమనిపిస్తుంది? దేని మీద ఆధారపడ్డాడు? దేవుని వాక్యం మీద. యేసయ్య స్వభావం మనకు చేయాలి, యేసయ్య స్వభావం మనకు చేయాలి.
యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. యేసు రక్తమే ఇచ్చే. దేవుడు ఎందుకు అనమన్నాడు? యేసు రక్తమే ఇచ్చే, 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 యేసు రక్తమే ఇచ్చే. ఇంత ఒంటరితనములో కూడా యేసయ్య దేని మీద ఆధారపడుతున్నాడు? వాక్యం మీద. యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అరణ్యములో సాతానుగాడు వచ్చాడు. ఏం చేయడానికి? శోధించడానికి రాగా ఈ రాళ్లను రొట్టెలుగా చేయమన్నాడు. వెంటనే యేసయ్య ఆధారపడింది తన శక్తి మీద కాదు, తన బలం మీద కాదు. దేని మీద? గట్టిగా, వాక్యం మీద. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ఒక్క క్షణం, ఈ ఒంటరితనములో దేని మీద ఆధారపడ్డాడు? వాక్యం మీద ఆధారపడిన వాడు ఒంటరితనం కాదు, పేదరికం కాదు, జీతం వచ్చినా రాకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, బిడ్డల జీవితం ఉన్నా లేకపోయినా, గందరగోళమైన వాక్యం మీద ఆధారపడిన వాడు ఎన్నడూ కదల్చబడడు. వాక్యం మీద ఆధారపడిన వాడు మళ్ళా చిగురిస్తాడు. వాక్యం మీద ఆధారపడిన వాడు మళ్ళా తిరిగి లెగుస్తాడు. ఒంటరితనములో వాక్యం మీద ఆధారపడ్డాడు, శోధనలో వాక్యం మీద ఆధారపడ్డాడు. నువ్వు కూడా నీ సమస్యలో వాక్యం మీద ఆధారపడాలి. స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, ఆశ్చర్యాలు కావాలి, దానికి మించి వాక్యం కావాలి. వాక్యం అనగా ఎవరు? యేసయ్య. యెమ్మయ గ్రామంలో ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఎలాగెళ్తున్నారు వాళ్ళు? మేము ఆయన నమ్మాం, ఆయన చనిపోయాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆయన నమ్ముకొని వచ్చాం, ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు, అందరు ఇప్పుడు ఆయన లేచాడు అంటున్నాడు, ఎక్కడ లెగుతాడు అనుకొని వీళ్ళిద్దరు మరలా యేసయ్యని విడిచిపెట్టి ఇద్దరు తిరిగి వెళ్తున్నారు. యేసయ్యని విడిచిపెట్టి ఇద్దరు తిరిగి వెళ్తుండగా వాళ్ళ మధ్యలోనికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చి, ఇదిగో నా చేతులు, ఇదిగో నా కాళ్ళు అన్నాడా? నా చేతిలో ఉన్న గాయాలు చూడమన్నాడా? నా కాళ్ళలో ఉన్న గాయాలు చూడమన్నాడా? యేసయ్య ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకున్న ప్రతి వాక్యాన్ని వివరించాడు. ప్రతి వాక్యాన్ని వివరించి ఇంటి దగ్గరకు వెళ్ళగానే యేసయ్య తన గాయాలు చూపెట్టాడు. అదే ఫస్ట్ చూపెట్టొచ్చుగా. యేసయ్య ఆశ ఏంటి తెలుసా? నువ్వు అద్భుతం చూడకముందే, ఆశ్చర్యం చూడకముందే వాక్యములో నుండి నన్ను తెలుసుకోవాలి, వాక్యములో నుండి నన్ను గుర్తెరగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఒంటరితనములో యేసయ్య దేని మీద ఆధారపడ్డాడు? మనం కూడా. సాతానుగాడు మనకి షార్ట్ కట్ చూపెడతాడు. అదేంటి తెలుసా? వాడు చూపెట్టే షార్ట్ కట్ ఏంటంటే, డ్రగ్స్ తీసుకో, సిగరెట్ తాగు, మత్తు పానీయాలు తీసుకో, ఆత్మహత్య చేసుకో. ఒంటరితనం గుండా వెళ్తున్నప్పుడు పని చేసేది అదే, వాడు చేసే పని అదే. డ్రగ్స్ తీసుకో, సిగరెట్ తాగు, మత్తు పానీయాలు తీసుకో, ఉరేసుకో, ఆత్మహత్య చేసుకో, ఇంట్లో నుండి వెళ్ళిపో. ఆడు చెప్పేది అది షార్ట్ కట్. అది షార్ట్ కట్ కాదు, అది నీకు భయంకరం. ఏదెను తోటలో ఆదాము ఒంటరి వాడని ఎవరు గుర్తెరిగారు? దేవుడు గుర్తెరిగి ఒంటరితనం అనుభవిస్తున్నాడని ఎవరిని తీసుకొచ్చాడు? అవ్వమ్మను తీసుకొచ్చాడు. అంటే ఏం పోవాలని? ఒంటరితనం పోవాలి. నీవు నేను అనుకున్నవి జరగలేనప్పుడు, ఆశించింది జరగలేనప్పుడు, ఫెయిల్ అయిపోతున్నప్పుడు, ముందుకెళ్ళైనప్పుడు మనం ఒంటరితనం గుండా వెళ్తాం. అటువంటిప్పుడు సాతానుగాడు ఒక్కడే నిన్ను గదిలో ఒంటరిగా కూర్చోమంటాడు, ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్ళిపోమంటాడు, ఒంటరిగా ఎక్కడ ఉండమంటాడు. ఎందుకు తెలుసా ఉంటామనేది? అలాగుంటే వాడు చేసేదంతా నువ్వు చేస్తావని. అలాగుంటే ఒంటరిగా నువ్వు గదిలో ఉంటే, ఒంటరిగా ఒక చోటు ఉంటే వాడు చెప్పేయని నువ్వు చేస్తావని చెప్పి వాడు ప్రణాళిక. కానీ దేవుడు అనేది ఏంటి తెలుసా?
తెలుసా? అలాంటి ఒంటరితనం గుండా వెళ్తున్నప్పుడు మీ నాన్న దగ్గర కూర్చో వెళ్ళిపోయి, మీ అమ్మ దగ్గర కూర్చో వెళ్ళిపోయి, మీ ఫ్రెండ్స్ దగ్గర కూర్చో వెళ్ళిపోయి, అన్నా తమ్ముళ్ళ మధ్య దగ్గర కూర్చో వెళ్ళిపోయి, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చేసి, గృహకూటాలకు వెళ్ళిపో, ఆదివారం ఆరాధనకు వచ్చేసి. ఒంటరితనం నుండి ఏమైపోతావు? నువ్వు బయటపడతావు. ఒంటరితనం నుండి ఏం చేస్తావు? కానీ అలా చెయ్యం మనం. మన వేదనలో, మన దుఃఖంలో మనం చేసేది ఏంటి తెలుసా? మనం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాం. ఎవరికి మన బాధలు చెప్పుకోం, ఒంటరిగా ఉండడానికి మనం ఇష్టపడతాం. అదే యోధా ఇస్కరియోతు చేసింది. అనుకుంది జరగల, ఆశించింది జరగల, ఒంటరితనం గుండా వెళ్ళాడు. శిష్యులతో తిరగడానికి ఇష్టపడలా, వేరే వాళ్ళతో తిరగడానికి ఇష్టపడలా, ఒంటరిగా ఉన్నాడు. సాతాన్ గారు ప్రేరేపించాడు, ఉరేసేసుకున్నాడు. అహితోఫెల్ అనుకుంది జరగల, ఒంటరితనం గుండా వెళ్ళాడు. ఏ ఫ్రెండ్స్తో తిరగల, ఏ బంధువుతో తిరగల, వెళ్ళిపోయి ఉరేసుకున్నాడు. కానీ పేతురు ఒంటరితనం గుండా వెళ్ళాడు. ఆశించింది జరగల, ఊహించింది జరగల. బైబిల్ చెప్తుంది మరలా మనుషులతో తిరగడం ప్రారంభించాడు, తన స్నేహితులతో తిరగడం ప్రారంభించాడు. నా దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఈరోజు ఒంటరితనం గుండా వెళ్తున్నావా? ఒంటరిగా గదిలో ఉండకు, తలుపేసుకొని కూర్చోకు. ఒంటరిగా ఎక్కడికి ఆఫీసులో కూర్చోకు. నీకు ఇష్టమైతే దైవజనులు పిలిపించుకో, నీకు ఇష్టమైతే విశ్వాసి దగ్గరికి వెళ్ళు. నీకంతా కుదరకపోతే మీ అన్న ఇంటికి వెళ్ళు, నీ తమ్ముడి ఇంటికి వెళ్ళు, మీ అక్కింటికి వెళ్ళు, నీ చెల్లింటికి వెళ్ళు. వాళ్ళని పిలిపించుకో. ఒంటరిగా ఉండకు. నజరేయుడైన యేసయ్య నామములో ప్రతి దురాత్మ నీలోని తొలగిపోను గాక. నువ్వు చేస్తున్న ప్రయత్నం దురాత్మ యేసు నామములో పోను గాక. ఏలీయా ప్రవక్త ఆశించింది జరగల, ఊహించింది జరగల, అంతే బద్రీ చెట్టు కిందకి వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు పిల్లల మాట విన్నప్పుడు ఒంటరితనం గుండా వెళ్తాం. ఆడు 10th క్లాస్ దాకా కొడుకు మాట వింటాడు, కూతురు మాట వింటది. ఇప్పుడు ఆ ఫ్రెండ్తో తిరిగి, ఈ ఫ్రెండ్తో తిరిగి, ఆ కుమారుడు మాట్లాడు, నా ఇష్టం, పంపిస్తే పంపి, లేకపోతే నేను వెళ్ళను. ఏం చేస్తాడు నాన్న? కుమారుడు తండ్రి కన్నా బారు. తండ్రి నటరాజు పెన్సిల్, కొడుకు 4 ప్యాక్. గుద్దుతే పళ్ళన్నీ ఊడిపోతాయి. 32 కాదు 62 పళ్ళు కూడా ఊడిపోతాయిక. ఏం చేయలేడు. ఒంటరిగా అమ్మ ఏడవటం తప్ప, ఒంటరిగా నాన్న ఏడవటం తప్ప ఒంటరితనం. ఇటువంటి ఒంటరితనం మన మందిరంలోనికి నిన్న శుక్రవారం కాకుండా 15వ తారీఖు శుక్రవారం, 3వ శుక్రవారం లక్ష్మణరావు గారి ఏరియా నుండి భార్యాభర్తలు ఒక పాపను తీసుకొచ్చారు. ఆమెకి 8వ తరగతి. ఎన్నో తరగతి? 8వ తరగతి. నెల రోజుల నుండి జ్వరం. ఆమె ఏం చేస్తుందో ఆమెకు అర్థం కాదు. ఆంధ్ర రాష్ట్రం లేకపోతే విజయవాడ పట్టణంలో ఉన్న అన్ని హాస్పిటల్ తిప్పారు. పొడిచి బ్లడ్ టెస్ట్. ఒక హాస్పిటల్లోడికి ఆ బ్లడ్ టెస్ట్ సరిపోదు, మళ్ళీ ఇంకొక బ్లడ్ టెస్ట్, మళ్ళీ అది సరిపోదు. పొడిచి ఇంకొక మాటలో చెప్పాలంటే దెయ్యం పట్టినంలాగా అయిపోయింది అంతే. 8వ తరగతి చదువుతున్న పాప. వాళ్ళ నాన్న ఒక రకమైన ఒంటరితనం గుండా వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ ఒక రకమైన ఒంటరితనం గుండా వెళ్ళింది. ఇక వాళ్ళ పాప దక్కిద్దని ఎవరికి నమ్మకం లేదు. అటువంటప్పుడు దేవాది దేవుడు 15వ తారీఖు 3వ శుక్రవారం మందిరానికి తీసుకురాగా విశ్వాసులైన మనం అందరం కలిసి చేసేది ప్రార్థన చేశాం. నిన్న శుక్రవారం వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. నా పాపకి దేవుడు అద్భుతమైన స్వస్థత అనుగ్రహించాడు. ఈ రోజున అటువంటి ఒంటరితనం కూడా నిన్ను దేవుడు బయట తీసుకుపోతున్నాడు. ఏ రిపోర్ట్లో కూడా ఏ ప్రాబ్లం లేదు. మందులు వాడినా నీకు స్వస్థత కలగదు. ఇటువంటి ఒంటరితనం కూడా నా దేవుడు వెళ్తున్నావా? ఇటువంటి ఒంటరితనం కూడా నువ్వు వెళ్తున్నావా? నా దేవుడు నిన్ను బయట తీసుకురాగలడు. 15 రోజుల నుండి ఆమె బలహీనతమైన, అది ఏ టెస్ట్ చేయించినా ఏమీ లేదంటున్నారు. ఆమె శరీరాన్ని దేవుడు స్వస్థపరచాలి. దేవాది దేవుడు ఒక అద్భుతమైన స్వస్థత పాపకు అనుగ్రహించునుగాక. మీ కుడి హస్తాలు ఇటువైపు చాపండి. యేసు రక్తమే ఇచ్చేయం. మమ్ములను నీ రక్తములో మరుగుపరచండి ప్రభు. ఆ కుటుంబంలో ఇక్కడ ఉన్న వారిని, నన్ను, మమ్మల్ని అందరినీ, కుటుంబాన్ని దేవా 15 రోజుల నుండి ఆమె కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆమె శరీరం మీద నీ రక్తం పడును గాక. యేసయ్య సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉండును గాక. ప్రతి బలహీనత, దయ్యపు కార్యాలు యేసు రక్తములో చెడగొట్టబడును గాక. యెషయా 53:5 ఆయన పొందిన దెబ్బల్లో స్వస్థత, నీ రక్తపు స్పర్శ ఆ మీద పడినందుకు స్తోత్రం.
యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ చెల్లి కావ్య 8th క్లాస్ చదువుతుంది. ఈమెకి ఒక రకమైన దురాత్మ పట్టి ఈమెకి భయం పుట్టించి ఆహారం తినకుండా చేసి జ్వరం, ఎక్కడికి వెళ్ళినా ఏ రిపోర్ట్ చూసినా అన్నీ నెగిటివ్, ఏ రోగం లేదు. కానీ అటువంటిదే రోగం తగ్గట్లా. ఒక రకమైన దురాత్మ పట్టి ఏం చేస్తుందంటే ఆ జ్వరం తగ్గనికుండా చేస్తుంది. ఎన్ని రోజులమ్మా అలాగా? 1 నెల అలా బాధపడింది. ఆమె శరీరం గుచ్చి బ్లడ్ టెస్టులు చేసి ఎవరికి ఏమీ అర్థం కావట్లా. అటువంటి టైంలో మన లక్ష్మణరావు గారు ఏం చెప్పారంటే, ఇలా మందిరానికి రండి, దేవాది దేవుడి కార్యం చేస్తాడు. నిన్న శుక్రవారం కాకుండా ఆ ముందల శుక్రవారం మందిరానికి తీసుకొచ్చారు. దేవుని మహాకృప ఇక్కడ నిలబెట్టి మనం ప్రార్థన చేపించాం. ఈ రోజున అద్భుతమైన స్వస్థతతో దేవుడు నడిపించాడు. ఈరోజు చప్పట్లు కొడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, ఏ రిపోర్టు కూడా అందకుండా ఏ రోగం అయితే నిన్ను పీడిస్తుందో యేసయ్య నిన్ను స్వస్థపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఈ పాప ఇంటర్మీడియట్ కాదు, 8th క్లాస్ మాత్రమే. దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. ఇటువంటి ఒంటరితనం గుండా వెళ్తున్నావా? నా దేవుడు కార్యం చేయగలడు. నీ ఒంటరితనం అన్న వేదన ఆయనకి తెలుసు. ప్రతి ఒంటరితనము వెళ్తున్నావే, వాటన్నిటిని నా దేవుడు అనుభవించి నీ కొరకు ఆయన కార్యం చేశాడు.